ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగర్చి అమెరికాతో చర్చలు మళ్లీ ప్రారంభిస్తామని శనివారం రోజు తెలపడం జరిగింది. ఒకవేళ అమెరికా వారిపై దాడికి దిగితే అమెరికా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు మా దేశం సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరుగుతుంది. వాషింగ్టన్ మా దేశంపై దాడి చేస్తే మేం అమెరికా భూభాగంపై దాడి చెయ్యం, కానీ ఈ ప్రాంతంలోని వారి సైనిక స్థావరాలపై దాడి మాత్రం చేస్తాం అని అబ్బాస్ సమాధానం చెప్పారు. అయితే శుక్రవారం రోజున అమెరికా ఇరాన్ మధ్య చర్చలైతే జరిగాయి. తదుపరి ఇంకొక సమావేశం అయితే జరగాల్సి ఉంది. ఆ తేదీని ఇంకా నిర్ణయించడం లేదు. త్వరలో ఇంకొక సమావేశం నిర్వహించి రెండు పక్షాలు అంగీకారాన్ని తెలియపరుచుకుంటాయి. శుక్రవారం రోజున అమెరికా ఇరాన్ మధ్య ఒమన్ చర్చలు జరిగాయి. అయితే తదుపరి ఇంకొక సమావేశం జరగాల్సి ఉంది, కానీ ఆ తేదీని ఇంకా నిర్ణయించలేదు అని అబ్బాస్ చెప్పడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం మేము కలుస్తామని చెప్పేసి శనివారం రోజున ఆయన చెప్పడం జరిగింది. అయితే శుక్రవారం రోజున చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్తో వాణిజ్యం చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై డొనాల్డ్ ట్రంప్ అయితే సంతకం చేయడం జరిగింది. శుక్రవారం జరిగిన చర్చలలో పరోక్షంగా జరిగాయని, కేవలం అది అణు సమస్యకే పరిమితం అయ్యాయని అబ్బాస్ అగర్చి అయితే చెప్పడం జరిగింది. ఇరాన్ పరంగా చూసుకుంటే యురేనియం శుద్ధిని నిలిపివేయాలనే విషయంపై ఎలాంటి చర్చలైతే ఉండవు. యురేనియం శుద్ధి చేయడం ఇరాన్ సొంత హక్కు, అవి తప్పనిసరిగా కొనసాగుతాయని అబ్బాస్ చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ క్షిపణి కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగింది. ఈ క్షిపణి విషయంలో ఇప్పుడు కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో కానీ ఎటువంటి చర్చలైతే ఉండవు, ఎందుకంటే ఇది మా భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అబ్బాస్ పేర్కొనడం జరిగింది. ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేనేజర్ జనరల్ అబ్దుల్ రహీం ఇరాన్పై జరిగే ఏ సైనిక చర్య అయినా శత్రువులు ఊహించినంత తీవ్ర పరిణామంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్పై సైనిక జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత వీట్కాఫ్ను సంప్రదింపుల కోసం పంపడం జరిగింది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ను ప్రస్తుతం అరేబియా సముద్రంలో మోహరించడం జరిగింది. ఇది ఇరాన్కు ఎంతో దూరంలో మాత్రం లేదు. ఇరాన్ అమెరికా మధ్యలో చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని మోహరింపులు పెంచుతుందని అన్ని వర్గాలైతే చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు.